నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి శవాలతో రాజకీయాలు ఎలా ఆడతాడంటే వాళ్ళ బాబాయికి సంబంధించి కావచ్చు, వాళ్ళ తండ్రికి సంబంధించి కావచ్చు, గతంలో చూసాం. కానీ ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోతుందని చెప్పి మొన్నటిదాకా వాళ్ళే అని, ఇప్పుడు మీరు దాదాపు కేంద్రం నుంచి 12,000 కోట్లు, రాష్ట్రం నుంచి 2,500 కోట్లు తీసుకొచ్చుకొని ఇప్పుడు మీరు ఆ ప్లాంట్ తెరవడం వల్లనే ఇప్పుడు ఇంతమంది చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళకి కూడా పరిహారం ఇప్పటికిప్పుడు ప్రకటించాలండి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే కొంతమందికి పర్మనెంట్గా ఉన్న వాళ్ళకి 1,50,00,000 లేదా టెంపరీ ఉన్న వాళ్ళకి ఒక 50 లక్షల పైన రాబోతుంది తరుణంలో. అందరికీ ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి అని ప్రకటించిపోండి అని చెప్పేసి అనడం, దానిపైన ఆయన 90 రోజులు గడువు పెట్టి వెళ్ళడం. వాస్తవానికి నారా లోకేష్ గారు ఒక టైం బాండ్ ఫిక్స్ చేశారంటే ఖచ్చితంగా దాంట్లో ఫాలోఅప్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసింది. తెస్తున్న కంపెనీలు అదే విధంగా తెస్తున్నారు. కానీ శవాలతో కూడా రాజకీయాలు ఆడడం, అక్కడ సాక్షి రిపోర్టర్ వెళ్ళి వెకిలి నవ్వులు నవ్వుతూ చూడడం, దీన్ని ఎలా చూడాలండి? అంటే శవ రాజకీయాలు చేయటం వీళ్ళకి చాలా ఇష్టం. పైశాచిక ఆనందం పొందటం ఇంకా అంతకంటే ఇష్టం. చూసాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా చావుకెళ్తే నవ్వుకుంటూ వెళతాడు, పెళ్లికి వస్తే ఎడుపు మొహం పెడతాడు. అందరికీ తెలిసిన విషయం అది. తన తండ్రి మరి అక్కడ డెడ్ బాడీని పెట్టుకొని తను ఏం చేశాడు, అసలు కనీసం ఆ వ్యక్తి ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఆ ప్లేస్కి వెళ్ళాడా, బాబాయిని గొడ్డలి వేటు వేసి మరి ఆయన బలి చేసి వీళ్ళంతా ఎట్లా నాటకాలు ఆడారు అన్నీ చూసాం. 1 కాదు 2 కాదు, ఎన్ని రకాలంటే లెక్కలేనని. కన్న తల్లి సైతం నీకు ఓటేయకుండా ఎందుకు దేశ ఖండాంతరాలు దాటి 7 సముద్రాల అవతకి పారిపోయింది. మరి ఏం సమాధానం చెప్తాడు? అంటే భయం వేస్తే కదా, చంపేస్తాడని కదా. అంటే శవాలంటే ఇష్టం, శవ రాజకీయాలంటే ఇంకా ఇష్టం, స్పైడర్ సినిమాలో విలన్ లాగా. మరి ఇట్లాంటి వ్యక్తిని మరి మనం ఎలా ఈ రోజున వాళ్ళ సాక్షి ఛానల్ రిపోర్టర్ ఒక వ్యక్తి మరి ఆ మైకు తన వెనక పెట్టుకొని ఇట్లాగా ఫోన్ పెట్టుకొని అందరినీ కూడా రెచ్చగొడుతూ అక్కడ పైశాచికంగా నవ్వుతూ, అంటే అక్కడ కండిషన్ ఏంటి? ప్రాణాలు, ఒక మనిషి ప్రాణం పోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటండి? ఆ కుటుంబం పరిస్థితి, భార్య బిడ్డలు తల్లిదండ్రులు అందరూ ఆధారపడి ఉంటారు కదా. మరి ఎవరికైనా కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచన అనేది ఉందా? అసలు గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనేది మనకి ఎప్పటి నుంచో నినాదం ఉంది. దానికోసం ఎంత లెక్క వెళ్ళింది, ఎన్ని జరిగినాయి అందరికీ తెలుసు. మరి అలాంటి ఆస్తిని వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అమ్ముకుందాం అనుకున్నాడు. ఎన్ని రకాలు చేశాడో మనం చూసాం. దాంట్లో ఇదొకటి. కానీ ఎట్టకేలకు కుటుంబ ప్రభుత్వం దాన్ని అక్కడ నిలబెట్టింది. అందరికీ ఒక ఆసరా. వాళ్ళు నిజంగా దాంట్లో పనిచేసే వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా, ఇదేదో కార్మికులుగా చేస్తున్నాం అనేది కాకుండా ఒక కుటుంబం లాగా మారి వాళ్ళు ఎలా చేసుకున్నారో కూడా చూసాం. మరి ఈ రోజును చూస్తే వీళ్ళు దాన్ని ఏ విధంగానైనా సరే వీళ్ళ విషపు ఆలోచనలతోటి వీళ్ళ విషాన్ని అక్కడ చల్లటం కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బాధితులకి 50,000 ప్రకటించింది. ఎవరైతే మరణించిన కుటుంబాలని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఈ రోజున అధికారంలో లేనప్పుడు కూడా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరికి ఎలా సహాయం చేశారో మనం చూసాం. ఆ రోజున బోట్లు తగలబడిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క బోటుకి 40,000 రూపాయలు ఆ రోజున ప్రకటిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారండి? ఎవరైతే ఆ డబ్బులు తీసుకుంటారో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం అందదని. ఈ రోజున ప్రభుత్వం అండగా నిలబడి ఆసరా ఉంటూ మేమున్నామని ఒక భరోసానిస్తూ మేము ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటామని ఒకవైపు చెప్తున్నా కూడా వీళ్ళు రెచ్చగొట్టే ధోరణితోటి ఏ విధంగానైనా సరే ఈ రోజున వాళ్ళు తినాల్సిన కూడును కూడా వీళ్ళు కాళ్ళతో తనేటట్లు ఉన్నారు. ఈ రోజున అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే నిన్న సాయంత్రం 4:15 జరిగినటువంటి ఘటన ఇమీడియట్గా రాత్రి 10 గంటల లోపే అటు కేంద్రం నుంచి కుమారస్వామి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే చాలామంది మంత్రులు కూడా వచ్చారు. అయితే ఇంత హుటాహుటిన నారా లోకేష్ గారు రష్యా పర్యటన ఏదైతే ముగించుకొని ఆయన రావడం, అటు వైపు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం, ఇంతమంది స్పందించిన తర్వాత కూడా ఎందుకని వైసీపీ ఇంత పెద్ద రాజాంతం చేస్తుంది? వాస్తవానికి గతంలో మనం చూసుకుంటే అన్నమయ్య గేట్లో కొట్టుకుపోయిన తర్వాత దాదాపు 40 మంది కనీసం 16 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చుకొని జగన్మోహన్ రెడ్డి తన ఆఫీస్ దగ్గర కలిసాడు. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఉందో వైజాగ్లో, అక్కడ కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగి 15 మంది ఆ 15 మందికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ని వైజాగ్ ఎయిర్పోర్ట్లో కలిశాడు. అంతేగాని బాధితులను ఎప్పుడు కలవాల. వాళ్ళు 143 కోట్లు ప్రకటిస్తే ఓన్లీ 30 కోట్లు మాత్రమే వసూలు చేసి పెట్టారు.
మిగతా 111 కోట్లు ఏమయ్యాయి అనే సంగతి ఎవరికీ తెలియదు. సో ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే గతంలో బాధితులను అసలు పరామర్శించినటువంటి ఒక దాఖలాలు జగన్మోహన్ రెడ్డికి లేవు. అయినా సరే ఇప్పుడు వచ్చేసి మీరు ఆ యొక్క 15,000 కోట్లు తీసుకొచ్చి వీళ్ళని చంపేశారని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలని? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇదిగో ఎక్స్గ్రేష్ ఇది ప్రకటించాం, అది ఇవ్వటం మనం చూసామా? బుడమేరుకు సంబంధించి మన కోటి రూపాయలు అన్నారు, ఎవరికి తెలియదు. అంటే అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు ఇచ్చామని చెప్పారు వాళ్ళు. అది వాళ్ళకే తెలియాలి ఏంటి దేనికి ఇచ్చారు అనేది. బిస్కెట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ప్రజలకి వీళ్ళు బిస్కెట్లు వేసేసి ఏదో చేశారు. సరే, మీరు ఒక వ్యాపారాన్ని విషాన్ని అమ్మి వ్యాపారం చేశారు. దాంట్లో ఎన్ని వేల కుటుంబాలు బలైపోయాయి. మరి ఎక్కడైనా మీకు కనీసం దాని పట్ల మేము ఇలా తప్పు చేశాము అనేది, అంటే తెలిసి కూడా ఆరోగ్యాలు చెడిపోతాయి, వాళ్ళకి ప్రాణహాని ఉంది అనేది ఆ రోజున విజయసాయిరెడ్డి ఇంట్లో వీళ్ళు మీటింగ్లో తెలిసిన విషయం. మరి ఆ రోజున కూడా మీరు ఎక్కడా కూడా కొంచెం కాబట్టి వాళ్ళ మీద జాలి కానీ దయ కానీ లేకుండా నిర్దాక్షిణంగా చేశారు కదా. మరి మీరు ఈ రోజున ఎదుటి వాళ్ళ ప్రాణానికి విలువ ఇచ్చి మాట్లాడుతున్నారు అనుకోవాలా? కాదు, ఖచ్చితంగా మీరు శవాలతో రాజకీయం చేస్తున్నారు. శవాల మీద పేలాలు వేరుకునే రకాలు వీళ్ళు. కాబట్టే ఇక్కడ ప్రభుత్వం అండగా నిలబడే ప్రభుత్వం అని చెప్పి తెలుసు, ఆసరాగా ఉండిద్దని చెప్పి తెలుసు. బాధితులు ఆల్రెడీ ఏం మాట్లాడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున నేను ఒక బాధితుడిగా ఉండి నా గురించి పక్కన పెట్టండి, విశాఖ ఉక్కుని కాపాడండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు స్వయంగా వాళ్ళ మాటల్లోనే. ఇంకా జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ని తీసుకొచ్చి మూలను పెట్టి మరుగున పెట్టి దాంతో ఆకలి చావులు చూడడానికి ఆయన సిద్ధపడ్డాడు. గతంలో మనం చూసుకుంటే ఇసుకకు సంబంధించి భవన కార్మికులు చాలా మంది ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కల్తీ మద్యం దాగి దాదాపు 30,000 పైచులకు చనిపోయారు. సో ఇంతమంది సరే ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మీరు అభివృద్ధి చేసి చంపొద్దని మాట్లాడుతుంటే దీన్ని ఎలా చూడాలండి? ఒక రాక్షసుడు ఏం కోరుకుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా జగనాసురుడు అదే కోరుకుంటున్నాడు. వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసే ఆలోచన లేని వాళ్ళు ఈ రోజున వాళ్ళు చేసిన చెడు ఏదైతే ఉందో అది ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మరి వాటి నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే ఇది ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏదో ఒకటి తీసుకురావటం, ప్రభుత్వం మీద విషం జమ్మాలి, వాళ్ళు మీకు మంచి చేయరు అనే ఒక అభద్రతా భావాన్ని వాళ్ళలో సృష్టించాలంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనంలో సాక్షి మైక్ ఇచ్చి పంపిస్తారు. మైక్ ఉంటే జనంలోకి వెళ్ళనిస్తారు. అక్కడ ఏదో మీడియా రిపోర్టర్ అనుకుంటారు. అతను చేసే పని ఏంటి అక్కడంటే మనం చూసాం వీడియోలో, కళ్ళారా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆటలాడుతున్నారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోతే నువ్వు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టావు కదా, అక్రమాస్తులు వేసుకున్నావు కదా, మరి నువ్వేమిస్తావు వాళ్ళకి చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. రోజున అతనికి కూడా హక్కు ఉంది కదా, నేను మాజీ ముఖ్యమంత్రినని పులివెందుల ఎమ్మెల్యేనని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 25 లక్షలు ప్రకటించవచ్చు కదా, ఇవ్వాలి, బాధ్యత ఉంది కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము మాజీ ముఖ్యమంత్రులు అని గతంలో మేము మంత్రులుగా చేసాము, మేము కూడా మాకు కూడా గౌరవించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఆ గౌరవం ఎలా వచ్చిద్దండి? ఇలాంటి పనులు చేస్తే వచ్చిద్దా గౌరవం? ఈ విధంగా రెచ్చగొడితే వచ్చిద్దా? ఇలా శవరాజకీయాలు చేస్తే వచ్చిద్దా? నీకు చేతనైతే సహాయం చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో అని చెళ్ళును పగిలేటట్టు నారా లోకేష్ గారు సమాధానం చెప్పారు. అయితే ఈరోజు చాలా స్పష్టంగా కరెక్ట్గా డేటు టైము రాసుకోండి, కరెక్ట్ 90 రోజుల్లోగా వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళకి రావాల్సిన ఎక్స్కర్షియా వస్తుంది, అన్నీ కూడా సెట్ అయిపోతాయి అని చెప్పారు. సో గతంలో వైసీపీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా ఇంకేదైనా జరిగినా ఎక్స్క్రేషా ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే వస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆయన సగానికి సగం నొక్కేసి నీకు మిగతా డబ్బులు తెస్తే ఇది ఇస్తా అని చెప్పి మాట్లాడిన వైన మనం చూస్తూ వస్తున్నాం. ఈ రోజున నేను స్వయంగా చూసినాయండి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. వాళ్ళు ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ రూపాయి ఆశించకుండా వాళ్ళ పిఏలు సైతం ఇంటికి వచ్చి మరీ చెక్కులు అందజేస్తున్నారు. మరి ఇంకేం కావాలి అంతకు మించి? ఎవరు దొంగలు ఎవరు దొరలు? తండ్రి సేవంతోనే నువ్వు రాజకీయం చేసావు, బాబాయ్ రాజకీయం చేసావు, తల్లి చెల్లిని బయటికి గెంటేసి రాజకీయం చేసావు. నీకు విలువలు ఉన్నాయా? నీకు మానవత్వం ఉందా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మనిషిలాగా ఆలోచిస్తున్నావా అనేది ఈ రోజున మరి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు నిరూపించుకుంటున్నారు. మరోసారి ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనకి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి ఇలాంటి విమర్శలను లేవనెత్తే వాళ్ళని ఏం చేయాలి? ఇట్లా అందుకనే కదా ప్రజలు నిన్ను ఈడ్చుకొట్టారు, పక్కన పడేశారు. నువ్వు వద్దురా బాబు, నీ మొహం చూడబుద్ధి కావట్లేదు, మాకు టీవీలు కూడా చూడటం మానేసావు, నువ్వు అసెంబ్లీకి వస్తుంటే అని చెప్పి అడిగారు. అయినా కూడా ఆయనకి బుద్ధి కానీ లేకపోతే ఆ సిగ్గు అనేది కానీ లేకపోవటం వల్లే ఈ రోజున మళ్ళీ ఇలాంటి నీచమైన కుట్రలకు పాల్పడుతూ నీచమైన ఆలోచనలు చేస్తూ నువ్వు ఏ ఉక్కు పరిశ్రమ అయితే ఉండకూడదని కోరుకున్నావో
ఏ ఉక్కు పరిశ్రమలో కార్మికుల్ని వాళ్ళని పాపం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజున వాళ్ళు పోరాడితే ఆకలి చావులు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆకలి చావులు చూశాడు. మరి ఈ రోజు సడన్గా అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందండి వాళ్ళ మీద? అంతా రివర్స్ 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 టెండరింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు రివర్సే, ఆయన చేసే పనులు రివర్స్. అంటే మడిమ తిప్పం మాట తప్పం అన్నట్లుగా వాళ్ళు చేసేదే అది. కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, మీరు నీచాతి నీచమైన ఆలోచనలతోటి ఈ రోజున పాపం వాళ్ళ జీవితాలను బలి చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. సో చూద్దాండి, ఖచ్చితంగా 90 రోజుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ జాబులు కావచ్చు, ఎక్స్గ్రేషియా కావచ్చు, అన్నీ వస్తాయని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం. అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే గతంలో కంపెనీలు కూడా టైం చెప్పిన టైంకి తీసుకొచ్చారు. అదేవిధంగా అందరికీ జరుగుతుందన్న భరోసా అయితే అందరికీ ఉంది. కానీ ఒక శవరాజకీయాలు చేసేటువంటి ఒక పార్టీ రేపు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. మొత్తానికి వచ్చి ఏం మాట్లాడతాడో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.